ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ద ట్రెండింగ్ టాపిక్ ఈస్ రేవ్ పార్టీస్. సో, ఈ రేవ్ పార్టీస్‌లో టాలీవుడ్‌లో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖుల పేర్లు 'శ్రీకాంత్' గారు, 'జానీ మాస్టర్' గారు, 'శ్యామల' గారు, ముఖ్యంగా 'హేమ' గారు. వీళ్ళ పేర్లయితే తెరపైకి వినిపిస్తున్నాయి. అసలా ఈ రేవ్ పార్టీస్‌కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖుల పేర్లు బయటికి రావడానికి ఏంటి నిజమేనా? వాళ్ళు నిజంగా ఇట్లా చేస్తున్నారంటారా? ఇవన్నీ ఓన్లీ కల్పితాలు, అనుమానాలేనంటారా? ఇవి జరుగుతాయంటారా? వాళ్ళున్నారో లేరో, లేవ్ పార్టీలో ఉన్నారో లేరో ఎవరికీ తెలీదు. హ్మ్. హ్మ్. ఎవరో చెప్తా ఉంటారు. వీళ్ళిక్కడే కూర్చొని మా ఇంట్లోనే ఉన్నామని అందరూ స్టేట్మెంట్లు అంటున్నారు. ఇస్తున్నారు. హ్మ్. సో, నిజంగా అయ్యుండకపోవచ్చు. హ్మ్. ఇది కాకుండా రేవ్ పార్టీలకి ఎవరైనా ఎళ్ళొచ్చు. తప్పేముంది దాంట్లో నాకర్థం కాలేదు. రేవ్ పార్టీలని బ్యాన్ చేశామా? గవర్నమెంట్ బ్యాన్ చేసిందా? అంటే దానికి ఎవరు లేరు. ఇవాళ హైదరాబాద్‌లో ఎన్ని వందల పబ్బులున్నాయి. రేవ్ పార్టీ అన్నా పబ్బుల్లో ఉండి చేసుకునే పార్టీ అయినా ఒకటే దగ్గర దగ్గరగా. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఈ పార్టీల్లో అక్కడ కొంచెం ఇంకా ప్రైవేట్ కాబట్టి కొంచెం విచ్చలవిడిగా ఉంటారు. ఇక్కడ విచ్చలవిడిగానే ఉంటున్నారు. హ్మ్. హ్మ్. సో, బేసిక్‌గా మనం వదిలేసాం. సిగ్గు వదిలేసాము, లజ్జ వదిలేసాం, అన్నీ వదిలేసి మనం పార్టీలు చేసుకోవటం ఒక ఫ్యాషన్ చేసుకున్నాం. అయిపోయింది. హ్మ్. ఒక ఇది మనం పండగ చేసుకున్నట్టు రోజు పార్టీలు చేసుకోవటం అనేది కూడా ఒక అలవాటు చేసుకున్నాం. హ్మ్. సో, అది తప్పా, ఒప్పా అనటానికి సంబంధం లేదు. హ్మ్. సో, ఎళ్తారంటే అందరూ ఎళ్తున్నారు. హ్మ్. ఎవరు ఎళ్ళట్లేదు? సినిమా వాళ్ళే ఇప్పుడు 110 మందిని పట్టుకున్నారంటున్నారక్కడ. 110 మందిలో మీరు చెప్పే పేర్లు 3 పేర్లు. ఈ 3 పేర్ల గురించి మనం ఎందుకు క్వెషన్ చేస్తున్నాం? మీరు 107 మందిని గురించి ఎందుకు మాట్లాడుకోవట్లా మనం? అసలు ఈ ముగ్గురున్నారో లేదో తెలియట్లేదు. అయినా గాని ఈ ముగ్గురిని గురించి మాట్లాడతాము. హ్మ్. అక్కడ ఉన్న 110 మంది వచ్చారంటే, ఆ 110 మంది ఎవరో సంగతి ఎవరు మాట్లాడరు. ఎవరికీ మాట్లాడు. తెలీదు. రైట్. అవును. సో, మన నిజంగా ఇందాక చెప్పినట్టు మనంత బేవర్సుగాళ్ళు ప్రపంచంలోనే ఉండరు. ఎందుకు సార్ ఈ టాలీవుడ్ ప్రముఖులు అంటే టాలీవుడ్ సినిమా బయటకి అదే వచ్చేవాళ్ళు చెప్తున్నా. వాళ్ళకి ఇప్పుడు పర్సనల్ లైఫ్స్ ఉంటాయి గదా! వాళ్ళని పర్సనల్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు? టార్గెట్ చేస్తారు. అదే నేను చెప్తున్నా. బేవర్స్ రైట్. రైట్. అనేది ఇదే. ఆ! ఇంత పరమ బేవర్స్ ఇంతకంటే ఉండదు. బేసిక్‌గా డ్రగ్స్ తీసుకోవటం అనేది హ్మ్. శిక్షార్హమా కాదా? ఫస్టు. డ్రగ్ తీసుకున్న వాడిని ఎంతవరకు శిక్షిస్తారు? ఎంతకాలం శిక్షిస్తారు? నాకు హ్మ్. తెలిసి అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో పెడతారేమో ఒక రోజు. మర్నాడు వదిలిపెడతారు. అది నాకు తెలిసి అంతకంటే పెద్ద శిక్ష లేదు. హ్మ్. లేదంటే ఒక నెల, 6 నెలో నాకు తెలిసి అది కూడా ఉండదు వాడికి. క్లాస్ తీసుకొని పంపిస్తారీళ్ళు. డ్రగ్ పెడలింగ్ గాని, డ్రగ్ సెల్లింగ్ గాని కేసు. లేపోతే ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ గాని. అయన్నీ పెద్ద మేజర్ కేసులయి. వాళ్ళని జైల్‌లో పెడతారు. హ్మ్. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళని జైల్‌లో పెట్టేదంత ఇదేం లేదు. డ్రగ్ అమ్మిన వాడిది తప్పు గాని, తీసుకునేవాడిది ఏముంది? నా దగ్గర డబ్బులున్నాయి తీసుకుంటున్నా, పోతే నేను చచ్చిపోతాను. నీకేంటనే పరిస్థితిలో ఉంటుంది. హ్మ్. ఇవాళ మనం మద్యపానం నిషేధం చేయాలంటాం. దాని మీద సిగరెట్ల మీద కూడా ఒక పేరు రాస్తాం. మీరు తాగితే చచ్చిపోతారని. అమ్ముతున్నాం కదా! హ్మ్. లీగల్‌గా అమ్మి దాని మీద టాక్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం మనం. ఇక మనకి ఏం అర్హతలున్నాయి మనం మాట్లాడటానికి? హ్మ్. మనం ఎక్కడ నీతిగా ఉంటున్నాం? ఎక్కడ నియమంతో ఉంటున్నాం? నీతి నియమం ఉన్న మన పథకాలు గాని, ఓ నీతి నియమం ఉన్న చట్టాలు గాని మనకున్నాయా? ఏమీ లేవు. హ్మ్. ఈ రేవ్ పార్టీల గురించి మాట్లాడే అర్హత గాని, ఇది గాని ఎవరికన్నా ఉందా? పార్టీ ఇచ్చుకోవటం మన ప్రతి ఇంట్లోనూ రేవ్ పార్టీ లాంటిదే పార్టీ చేసుకుంటున్నారు. దాని గురించి ఇంక పెద్ద తప్పైపోయినట్టు, కొంప మునిగిపోయినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరికీ తెలీదు. హ్మ్. ఏదో వచ్చింది టీవీల్లో వస్తాను దాని మీద మనం ఒక సెన్సేషన్ చేసుకుందాం అని తప్ప అంతే. ఏంటిది? ఆడెవడో బర్త్‌డే చేసుకుంటున్నాడంట. దాన్ని పిలిచాడు. బర్త్‌డే పార్టీలు మనం పిలుస్తున్నాంగా. అవును. మన ఇంట్లో మనం చేస్తున్నాడు ఫార్మ్ హౌస్‌లో పెట్టుకున్నాడు. హ్మ్. కొంచెం డబ్బులు ఎక్కువున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ పెద్ద 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 కార్‌లోళ్ళొచ్చుంటారు. ఇంకా ఎక్కువున్నాయి కాబట్టి 4 చోట్ల డ్రగ్ తీసుకునేవాళ్ళు పార్టీకెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. తాగుతారు, యేసుకుంటారు, డ్రగ్ యేసుకుంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ కాదు. డెఫినిట్‌గా తప్పు. దానికి మనకి ఏం చట్టం ఉంది? రైట్. మన హైదరాబాద్‌లో 20 సంవత్సరాల నుంచో, 25 సంవత్సరాల నుంచో మనకు కేసు నడుస్తానే ఉంది. అదే 10 మందిని పిలిచి మాట్లాడుతా ఉంటారు. ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి పిలిచి మాట్లాడుతా ఉంటారు. హ్మ్. మనం వింటానే ఉన్నాం. మీటింగులు చూస్తానే ఉన్నాం. ఏం జరుగుతుంది? హ్మ్. ఇది అదే కేసులో ఆ రోజున అరెస్ట్ అయిన వాళ్ళు 60 మంది. ఇప్పటికి 60 మందిని మాట్లాడరు. ఈ 10 మంది సంగతే మాట్లాడుతా మాట్లాడతారు. ఉంటారు. రైట్. అవును.
మిగిలిన 50 మందిని ఎందుకు పిలవరు? ఉమ్, ఎందుకు టీవీలో చూపించరు? ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడరు? ఒకవేళ శిక్షార్హం అయితే ఈ 10 మందిని ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఇంతవరకు? ఆ 50 మందిని ఎందుకు పట్టుకురావట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సిమిలర్‌గా భారతదేశంలో జరిగే కేసులన్నీ అట్లాగే అట్లా చచ్చినాయి. అంటున్నా. సో ఎందుకు అని అంటే ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ మనిషిగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారని ఫీల్ అవటం కాదు, కోపమొస్తుంది. ఆ, ఇరిటేషన్ వస్తుంది. వస్తా ఉంటారు. ఉమ్, ఎందుకు? అవసరం లేదు గదా! ఎందుకు వై షుడ్ దే టార్గెట్ అస్? ఉమ్, అంటే మేము మనుషులు గదా! సినిమా వాళ్ళు మనుషులు గదా! సినిమా వాళ్ళు మనుషులే. అన్నం తింటున్నాం గదా! మిగిలినయన్నీ చేస్తున్నాం గదా! నువ్వు చేసే పని నేను చేస్తున్నా. నేను చేసే పని నువ్వు చేస్తున్నావు. ఈ నాలో స్పెషాలిటీ ఏంటి? ఉమ్, నువ్వు మందు తాగితే తప్పు కాదు. నేను మందు తాగితే తప్పా? నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారమా? ఇదెక్కడ గొడవ? ఉమ్, ఏం ధర్మం ఇది? చాలా దుర్మార్గంగా ఉంది. రైట్